విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులను శాఖాధిపతులే ఫీల్డ్కి వెళ్లి పరిశీలన చేసి తగు పరిష్కారాన్ని ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒక ఫిర్యాదు ఒక ఉదాహరణగా తీసుకొని వారికి పరిష్కారం ఇవ్వటమే కాకుండా ఎటువంటి సమస్యలకు ప్రజలందరికీ పరిష్కార మార్గం చూపించేటట్టుగా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఉదాహరణకి పబ్లిక్ టాయిలెట్ నుండి దుర్వాసన వస్తుందని ఒక ఫిర్యాదు రాగా ఆ సమస్యని తక్షణమే పరిష్కరించడమే కాకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మరుగుదొడ్లన్నింటినీ పరిశీలించి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే బాధ్యత శాఖాధిపతులదని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న అన్ని శాఖలు ఒకరికొకరు సమన్వయంతో పనిచేస్తారు, ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం ఫిర్యాదులు 17 అందగా అందులో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానివి 5, ఇంజనీరింగ్ సంబంధించినవి 4, ప్రజారోగ్యం 3, యూసీడీ 2, హార్టికల్చర్, రెవెన్యూ, ప్రాజెక్ట్ సంబంధించినవి 1. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కేవి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, డిప్యూటీ సిటీ ప్లానర్ జూపిన్ చీరన్ రాయ్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాసరావు, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బి సోమశేఖర్ రెడ్డి, ఆర్ఎఫ్ఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను విజయవాడ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఎవ్రీ మండే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కింద మనం అందరూ కూడా ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో గ్రీవెన్స్ తీసుకుంటాము. దాని భాగంగానే విఎంసీలో ప్రతి సోమవారం 10 o'clock to 1 o'clock మధ్యలో పబ్లిక్ వచ్చి గ్రీవెన్స్ ఇవ్వచ్చు. ఈరోజు కూడా మనకి సర్కిల్ లెవెల్లో కూడా అందరూ ఆఫీసర్స్ కూడా ఆన్లైన్లో కూడా జాయిన్ అయి ఉన్నారు. ఫిజికల్గా అన్ని హెచ్ఓడీస్ కూడా ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. ఇప్పుడు దాకా దాదాపుగా 50 గ్రీవెన్సెస్ వచ్చినాయి. మోస్ట్లీ ఎంక్రోచ్మెంట్ సంబంధించింది, శానిటేషన్ సంబంధించింది, అలాగనే వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్, అలాగనే ప్రాపర్టీ రిబేట్స్ ఇష్యూస్ పైన కూడా చాలామంది రావడం జరిగింది. అలాగనే మనకి బయట ఉన్న ఈ గార్బేజ్ డంప్స్ ఇష్యూ ఉండొచ్చు, స్ట్రే డాగ్స్ ఇష్యూ ఉండొచ్చు, దీనిపైన కూడా కొంతమంది రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ కూడా మనం అన్ని హెచ్ఓడీస్కి అసైన్ చేస్తూ వితిన్ ఎస్ఎల్ఏ అంటే మనకి ఆ ఎస్ఎల్ఏ పీరియడ్లోని ఈ పర్టికులర్ ఇష్యూ సాల్వ్ చేయాలని ఉంది. సో ఎంటైర్ విఎంసీ కూడా దానిపైన చర్యలు పెట్టుకుని ఈ ఇష్యూని కూడా క్లోజ్గా మానిటర్ చేస్తూ సాల్వ్ చేయడం జరుగుతుంది. దీని అవుట్కమ్ ఒకటే, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఈవెన్ క్లోజ్ అయిన వెంటనే కూడా మనము పబ్లిక్కి కాల్ చేసి ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అడగడం జరుగుతూ ఉంది. నాకు వచ్చిన డేటా ప్రకారము చాలా వరకు చిన్న ఇన్వెస్ట్మెంట్తో సాల్వ్ చేసేది కూడా వెంటనే చేయడం జరుగుతూ ఉంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఫినాన్షియల్ రిపర్కషన్స్ ఉన్నవి మాత్రం టైం చూసుకుని దాన్ని శాంక్షన్ ఇచ్చి 1 by 1 సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కృష్ణలంకల్లో ఇప్పుడు లాస్ట్ వీక్ నేను ఫ్రైడే కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని 2-3 పాయింట్స్లో డ్రైనేజ్ కరెక్ట్గా వెళ్ళట్లేదు. అది కొన్ని కారణాల వల్ల లాటరల్ డ్రైన్ వర్క్ అనేది ఆగిపోయింది. బట్ ఆల్రెడీ ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది. సో ఆ వర్క్ స్టార్ట్ అయిపోతే ఆ కాంపౌండ్ మన రిటైనింగ్ వాల్ వల్ల మనకి క్లియర్గా సీవేజ్ ఉండేది కాదు. బట్ నా ఇప్పుడు వర్క్ ఇది కంప్లీట్ అయిపోతే ఆ 4-5 పాయింట్లో కూడా క్లియర్గా సీవేజ్ అనేది క్లియర్గా వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి వేర్ పర్మనెంట్ డ్రైన్ కట్టండి అని కూడా రిక్వెస్ట్ రావడం జరిగింది. ఫినాన్షియల్ రిపర్కషన్స్ ఎక్కువ ఉన్నాయి. అవి కూడా కన్సర్న్డ్ మనం డిస్కస్ చేస్తూ ఎస్టిమేట్ చేస్తూ ముందులాల్సిన అవసరం ఉంది. కొత్తూరు తాడేపల్లి ఇష్యూ ఇది ఎనీవే ఇట్స్ గార్బేజ్ ఇష్యూ. అది కూడా నేను ఈ వారంలో ఒకసారి చూసి వాళ్ళు చెప్పిన ఓరియంటేషన్లో